హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్బి బ్లాగ్స్. ఎక్కడ ఉన్నాం అనుకున్నారా? కాచిగూడ రైల్వే స్టేషన్, బెంగళూరు వెళ్తున్నాం ఫ్యామ్. మా అన్నయ్య గారు గృహప్రవేశం ఉంటే నేను అమ్మ కూర్చున్నాను కలిసి బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. 7కి అయితే మన ట్రైన్ ఫ్రమ్ కాచిగూడ టు అశోక్పురం. మన మధ్యలో బెంగళూరులో దిగిపోతాం. సో మా ట్రైన్ జర్నీ ఎలా ఉందో మెల్లగా చెప్తూ ఉంటాను, చూసేయండి. ఇంకా ట్రైన్లోకి వెళ్ళిపోతాం. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. ఇప్పుడే ట్రైన్లోకి అయితే ఎక్కేసాం. ఇంకా ఏసీ వెళ్ళినట్టుంది, తెగొక్క పడుతుంది. సమ్మర్ కదా, అస్సలు ఉండలేకపోతున్నాం. గుజ్నానా ఈజ్ ఎంజాయింగ్ కూతైన్. గుడ్ మార్నింగ్ ఫ్యామ్ ఫ్రమ్ బెంగళూరు. ఇప్పుడే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఇల్లు వర్తూరులో. సో అందువల్ల ఇక్కడ నుంచే డైరెక్ట్ స్టేషన్ నుంచే కనెక్టివిటీ మెట్రో ఉంటుంది, కేఎస్ఆర్ మెట్రో స్టేషన్ అని. అక్కడి నుంచి కాడిగూడి ట్రీ పార్క్ అయితే వెళ్తాం. మెట్రో రైడ్ చూద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. ప్రిసైజ్గా చెప్పాలంటే బెంగళూరు మెట్రో. బెంగళూరు మెట్రో స్టేషన్ చాలా పెద్దది. ఒక లుక్ అయ్యండి. ఈ లైన్ అండర్ గ్రౌండ్ మెట్రో, అంటే కొంచెం హాఫ్ పార్ట్ ఏమో అండర్ గ్రౌండ్ ఉంటుంది, హాఫ్ పార్ట్ నార్మల్గా ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ మెట్రో అయితే చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే నేను ఉన్నప్పుడు బెంగళూరులో సిగ్నల్స్ ఉండేవి కాదు, ఇప్పుడు ఫుల్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం వర్తూరు వెళ్ళాలి. సో వర్తూరు వెళ్ళాలంటే నియరెస్ట్ వైట్ ఫీల్డ్. సో అందుకని వైట్ ఫీల్డ్ పర్పుల్ లైన్ అయితే వెళ్తున్నాం. మనం దిగిపోయే స్టాప్ ఏంటంటే కాడిగూడి ట్రీ పార్క్. సో జస్ట్ వైట్ ఫీల్డ్ ముందు స్టాప్ అనమాట. మెట్రో ఆగమనం. మెట్రో వచ్చేస్తుంది, మనం ఎక్కేస్తున్నాం. ఎక్కేసి వైట్ ఫీల్డ్ వెళ్ళిపోదాం. జస్ట్ ఎక్కడన్నా కూ ట్రైన్ ఎక్కడుంది? బెంగళూరు అని చెప్పు. ఎంజాయింగ్ మెట్రో రైడ్ in Bangalore. అదేంటిది? ఎక్కడది చెప్పు, తిరిగి చెప్పు. ఏంటది? ఓ, దిగేది ఆల్మోస్ట్ ఐటీ హబ్ లేన్ అనమాట. అందువల్ల ఇవాళ సాటర్డే సండే మేము వచ్చింది బెంగళూరుకి. అందువల్ల ఒక్కసారి చూడండి, అసలు మెట్రోకి ఫుల్ ఖాళీ. ఎక్కినప్పుడు ఫుల్ జనాలు ఉన్నారు, కానీ ఇప్పుడైతే ఫుల్ ఖాళీ. ఆగు మా అన్నయ్య గారు, ఆగు. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఈజ్ మై బ్రదర్. చెప్పు. అబ్బా, ఫ్రెష్ అయిపోయి మా మావయ్య గారు వాళ్ళు వైట్ ఫీల్డ్ దగ్గరికి వస్తున్నారు. సో వాళ్ళని పిక్ చేసుకొని వచ్చేస్తాం. బెంగళూరు ట్రాఫిక్ తెలుసు కదండి, అయిపోయింది అప్పుడే. 8 kilometers 21 minutes అంటే. ఎవడేం పెంట పెట్టకుండా ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకో 10-15 minutes ఎక్స్ట్రా అవుతుంది. బెంగళూరు మరి ఫుల్ ట్రాఫిక్. ఇలా ట్రాఫిక్లో వెళ్ళడం ఎవరికైతే ఇష్టం ఉండదో కింద ఒక లైక్ వేసుకోండి. బెంగళూరు చల్లగా ఉంటుందేమో అనుకున్నా. చాలా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎండ గుమాయించేస్తుంది ఫుల్గా. వైట్ ఫీల్డ్ స్టేషన్కి అయితే వచ్చేసాం. 1/2 hour పట్టింది ట్రైన్ కోసం వెయిటింగ్. 11:15 కల్లా వచ్చేస్తాం. టైం 11:10 అయింది. సో వెయిట్ చేసి పిక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. శేషాద్రి ఆగమనం. గుడ్ మార్నింగ్ ఫ్యామ్. నేనంతా చాలా బిజీగా తిరిగేసాను, అందుకనే వ్లాగ్ కూడా తీసుకోలేనంతగా బిజీగా ఉన్నాను. అంతలా తిరిగేసాను. అందువల్ల ఏమనుకోకండి, ఇవాళ గృహప్రవేశం ఎలా జరుగుతుందో అంతా చూపిస్తా. స్టే ట్యూన్డ్. బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టారో చూద్దాం. ఇడ్లీ, గారి, పైనాపిల్ కేసరి, 2 రకాల చట్నీలు, సాంబార్, పొంగల్, వాటర్ బాటిల్ అండ్ టీ. ఆ సత్యనారాయణ స్వామి వారిని సూపర్గా అలంకరణ చేశారు.
అసలు చాలా బాగా చేశారు. నేనైతే ఇప్పటివరకు అలా చూడలేదు అసలు. అసలు నాకైతే చాలా ముచ్చటగా కనులు విందుగా కనిపించింది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మాక్షాయ నమో నమః. పుండరీకాక్షాయ నమః. ప్రార్థన వృందావన చంద అనాథనాథాధీనా బంధు రాధే గోవింద. అనాథనాథాధీనా బంధు రాధే గోవింద. రాధే 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 గోవింద. రాధే 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 గోవింద. రాధే. అత్తయ్య గారు కోడలు గారికి ఇస్తున్న గృహప్రవేశ కానుక శారీ, బట్టలు, బంగారు వెండి ఆభరణాలు, అరటి చెట్లు, ఇదేమో పూజా సామాన్లు. చూసారా ఒక్కొక్కటే. సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, వెండి పువ్వులు, సూర్యచంద్ర బింబాలు, ఏనుగులు, శివపార్వతులు, వెండి గిన్నెలు. పార్ట్ 2 మళ్ళీ వందే భారత్ వ్లాగ్తో వచ్చేస్తున్నా. స్టే ట్యూన్ ఫ్యామిలీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామ్. థ్యాంక్ యూ. బాయ్.